ఉండగా మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ గల యాచంగల ప్రభా, జీవాధిపతి నీ స్తోత్రాలు, నీ కొందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా నీ సంధిలో చేరి నిన్ను స్తుతించటకు ఈ అవకాశమును నాకు మాకు అందరికీ మీరు ఇచ్చినందుకు నీ కొందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమకి ఏమి చీరడం తీర్చుకోలేం ప్రభా, నీ కొందనాలు. అయ్యా పండుగ దినాల్లో ప్రభా అయా ఏకునే నిన్ను స్తుతించటకు నిన్ను కనపరచటకు ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కొందనాలు. అయా చెప్పబో వర్తమానంలో ప్రభా మీరు ఉండండి. అయా నాకు మాకు అయా అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడించండి. అయా నీ దాసుని నేడు అంతల ఆత్మతో మీరు నింపి అభిషేకించమని అడుగుచున్నావు, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా చెప్పుచున్నా నీ దాసుడు ప్రభా అయా ఇదిగోనైనా మీరు వాడుకోమని అడుగుచున్నాం. అయా మీరే ప్రభా నీ జ్ఞానంతో మీరు నింపమని అడుగుచున్నాం ప్రభా, నీ కొందనాలు. అయా ఎనగలు చెవి గ్రహింపగల హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా, నీ కొందనాలు. అయా నీ దాసుడు వేసిన విత్తనాలు ప్రభా అయా ఇదిగోనైనా త్రావ పక్కన పడిన విత్తనాల వలె కాకనైనా అయా మంచి నేల పడిన విత్తనాల వలె ఫలించుకు ప్రభా. అయా ఇదిగోనైనా అయా మీరే సహాయం చేస్తూ రమ్మని అడుగుచున్నాం. అదే కాల సమయంలో ప్రభా అయా అందిస్తున్న వర్తమానం ప్రభా మీరే కృప చూపించే సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమ దేవుని వల్లరా మరి 23వ రోజు ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత నిన్నటి ఉదయకాల సమయంలో గొర్రెల కాపరులకు యేసుక్రీస్తు జనన వార్త ఎందుకని మనం ఆలోచన చేశాం కదా. గొర్రెల కాపరులకే యేసుక్రీస్తు జనన వార్త ఎందుకంటే ప్రియులారా, అప్పటికే లోకంలో మేధావులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు, జ్ఞానులు అనబడిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారన్నమాట. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్త దేవుడు ఎవరికి తెలియపరచాలని సంకల్పించాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఎక్కడో అరణ్యములో, ఊరికి దూరముగా అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నటువంటి విలువ లేనటువంటి వారితో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్తను గురించి వారికి తెలియజేయడం మనం చూసాం. అసలు గొర్రెల కాపరులకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షకుని యొక్క జనన వార్త ఎందుకు తెలియజేశాడు అని మనం నిన్నటి దినానికి కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు తెలియజేశాడని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, గొర్రెల కాపరిగా రాబోయేది ఆ శిశువైనా లేదా బాలుడైన యేసుక్రీస్తు కనుక ప్రపంచ ప్రజలందరినీ దుష్టుని చేతిలో నుండి, అనగా సాతాను, అపవాది, ఆది మహాఘట సర్పం, క్రూర ముఖమైనటువంటి ఈ అపవాది చేతిలో నుంచి, ఈ అపవాది ఉచ్చుల్లో నుంచి, ఈ అపవాది బంధకాల్లో నుంచి మరి అపవాది లేదా సాతాను ఎత్తుకొని పోకుండా కాచి కాపాడే ఒక కాపరిగా ఆయన మనుషులను రక్షించేటటువంటి వాడుగా రాబోతున్నాడని ముందు సూచనగా దేవుడు ఇదిగో ఈ గొర్రెల కాపరులకి యేసుక్రీస్తు జనన వార్త మొదటగా తెలియపరచడం అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్త ఎప్పుడైతే ఈ గొర్రెల కాపరులకు తెలియపరచబడిందో వెంటనే వాళ్ళు అలా బెత్లెహేము వరకు పోయి బాలుడైనటువంటి శిశువును, మరియమ్మను, యోసేపును చూసి ఎంతో సంతోషించి ఆనందించి త్వరగా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారంట, త్వరగా వెళ్ళి ఏం చేశారు ఏమో ఒకసారి ఆ మాట చేయండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. ఇది పార్ట్ 2. ఈరోజు గొర్రెల కాపరులకే యేసుక్రీస్తు జనన వార్త ఎందుకనే ఈ అంశంలో పార్ట్ 2 చెప్పుకుంటున్నాం. 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, తాము కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిపోయారు. సరే, లూకా సువార్త 2:18 కూడా చదవండి ఒకసారి. 17 వారు చూచి
ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అనే మాట మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. వారు యేసుక్రీస్తు ప్రభువారిని చూచి ఈ శిశువును గూర్చి, అనగా యేసుక్రీస్తు అప్పటికే శిశువుగా ఉన్నాడు కాబట్టి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపోయారని మనం చూసాం ప్రియులారా. ఎప్పుడైతే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క జనన వార్త దేవదూతల ద్వారా ఇదిగో ఈ గొర్రెల కాపరులకు తెలియపరచబడిందో వెంటనే వెళ్ళిపోయారు, బెత్లెహేము వరకు వెళ్ళిపోయారు. మరియని, యోసేపుని, ఆ బాలుడైనటువంటి శిశువైనటువంటి యేసుక్రీస్తుని చూశారు. దేవదూతలు తమతో ఏదైతే చెప్పారో వెళ్ళిపోయి తాము విన్న వాటిని, తాము కన్న వాటిని ఏం చేశారంట? అనేకులకు ప్రచురం చేశారని మనం చూస్తాం. ప్రచురం చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రచురం చేయడం అంటే ఏంటంటే ప్రియులారా, అనేకులకు వారు ప్రకటించారన్నమాట. అనేకులకు తెలియజేశారు. వాళ్ళకు తెలియపరచబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో వారు తెలియపరిచినప్పుడంట విన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయినట్టుగా మనం చూసాం. ఆనాడు గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జనన వార్త వినగానే ఆయన యొక్క ఈ మహా సంతోషకరమైనటువంటి స్వర్తమానము అనేకులకు తెలియజేశారని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుని తమ దైనందిన జీవితంలో వారు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తిసం తీసుకొని ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడిగి వేసుకొని క్రీస్తు సంఘమని ఈ రాజ్యంలో సభ్యులుగా చేర్చబడినటువంటి మనము కూడా ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సువార్త విన్నది మొదలుకొని ఇప్పటి వరకు మన దైనందినటువంటి జీవితంలో ఆయన యొక్క జననం గురించి, ఆయన యొక్క మరణం గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి, ఆయన యొక్క రెండవ రాకడ గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ సువార్తను ఎంతమందికి ప్రచురించాం మనం? ఎంతమందికి తెలియజేసాం మనం? కనీసం మన ఇంటి వారికన్నా చెప్పామా? కనీసం మన వీధిలో ఉన్న వారికైనా చెప్పామా? కనీసం మన తోటి సహోదరులకు, మన తోటి బంధువులకు, మన ఫ్రెండ్స్కి, లేదా మనతో పాటు పనిచేస్తున్నటువంటి వారికి ఒక్కసారైనా యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరిచయం చేశామా? చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్త ఆ గొల్లలు అనబడినటువంటి వారికి దూత ద్వారా ఎప్పుడైతే తెలియపరచబడిందో వెంటనే అనేకులకు తెలియపరిచారు. చూడండి, లోకరక్షకుడుగా యేసుక్రీస్తు జన్మించాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే ఇదిగో ఇశ్రాయేలులందరినీ, యూదులందరినీ ఏలేటటువంటి ఏలికగా ఒక రాజుగా జన్మించాడని అనేకులకు ప్రచారం చేశారు. ఈరోజు మనం ఎంతమందికి తెలియజేస్తున్నాం? ఎవరికైనా దినమునకు ఒక్కసారైనా ఎవరికైనా మనం దేవుని గురించి చెప్పగలుగుతున్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అర్థమవుతుంది కదా? చూద్దాం ఒకసారి గొర్రెల కాపరుల నుంచి మనం నేర్చుకునే కొన్ని విషయాలు నేను చెప్పేసి ముగిచ్చేస్తా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26, 27, 28, 29 వచ్చిన ఒకసారి చదువుదాం. చూడండి, అసలు గొర్రెల కాపరులే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం గురించి గొర్రెల కాపరులకే తెలియజేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి రాయబడినటువంటి సందర్భం చదువుతున్నారు. మీకు గ్రంథంలో ఉందా లేదా మీరు చూడండి. అమ్మ సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో రోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవునికే స్తోత్రం కలుగునుగాక. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ఎక్కడ రాయబడింది?
ఇర్మియా గ్రంథం 9:23 అనే రిఫరెన్స్ అక్కడ వేసుకోండి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని సంగమా, నా సహోదరి మనలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్త ఆనాడున్నటువంటి గొర్రెల కాపరులకే తెలియపరచడం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటని మనం ఆలోచన చేస్తే, జ్ఞానులైన వారిని, ఘనులైన వారిని, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియో దేవుని ఎదుట అసహ్యింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుట కంట దేవుడు లోకములో ఉండు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట. ఈ గొర్రెల కాపరులు ఏమన్నా జ్ఞానులా? అప్పటికే జ్ఞానులు ఉన్నారు, అప్పటికే గొప్ప వాళ్ళు ఉన్నారు, అప్పటికే చాలా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వారు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని వల్లరా, రాజులు ఉన్నారు. రాజు యొద్దకు ఏమన్నా పోయిందా యేసుక్రీస్తు జనన వార్త? రాజు యొద్దకు పోలేదు, ఈ గొర్రెల కాపర్ల యొద్దకే పోయింది. ఎందుకని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రియులరా, లోకములో నుండి జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు దేవుడంట వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులం మేము, మాకు ఇక తిరుగులేదనుకు చెప్పబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను చేసుకుంటున్నాడంట. తర్వాత బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంట. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అర్థమవుతుంది కదా? ఆనాడు గొర్రెల కాపరుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి వారికే తెలియపరచాలనుకున్నాడు. కారణం ఏంటంటే వారు ఎన్నిక లేని వారు, వారు తృణీకరించబడిన వారు, వారు నీచులైనటువంటి వారు, వారు బలము లేనటువంటి వారు, వారు బలహీనులైనటువంటి వారు. ఏ గొప్పతనం వాళ్ళకు ఉండదు ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి దేవుడే బలవంతులైన వారిని, జ్ఞానం కలిగిన వారిని, మేము ఎన్నిక చేయబడ్డామని చెప్పుకున్న వారిని ప్రియులారా సిగ్గుపరచుటకు లోకములో నీచులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడంట. దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఈ గొర్రెల కాపరుల యొక్క ఆత్మీయ పాఠాల గురించి మనం చూసినప్పుడు, గొర్రెల కాపరులు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు అమాయకులుగా ఉంటారు. తెలుసా మీకు? గొర్రెల కాపరులు ఎలా ఉంటారు? చాలా అమాయకులుగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఏ కపటం ఉండదు. ఏముండదు చెప్పండి? వాళ్ళు గొర్రెల లాంటి మనసు కలిగి ఉంటారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ స్నేహం ఎవరితో ఉంటుంది? లోకంతో ఉన్న మనుషులతో వాళ్ళ స్నేహం ఉండదు. ఇక గొర్రెలే వాళ్ళ లోకం కదా, ఎప్పుడు గొర్రెలతో కలిసే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ గొర్రెల లాంటి సున్నితమైన సాత్వికమైన మనసు ఆ గొర్రెల కాపర్లకు ఉంటుంది అనమాట. వారిలో ఏ కపటం ఉండదు వాళ్ళలో. ఎందుకు ఇక్కడ మనం ఆలోచించాలంటే, వారిలో ఏ కపటం ఉండదని ఎందుకు ఆలోచించాలంటే, సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ జనన వార్తను వారికే తెలియచేయాలనుకున్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, మనం ఆలోచించేయాలి. వారు ఎలాంటి వారంటే వారు అమాయకులు. ఎందుకంటే వారిలో ఏ కపటం ఉండదు. వారిలో ఒకవేళ కపటం అనేది ఉందనుకోండి, ఆయన జనన వార్త దేవుడు వారికి చెప్పడానికి అవకాశం ఉండదు. కపటం అంటే మీకు తెలుసు కదా. కపటం అంటే అర్థం ఏంటి అమ్మ? కపటం అంటే అర్థం ఏంటి చెప్పాలి త్వరగా. కపటం అంటే అర్థం ఏంటి? పైకి ఒకలాగా ఉంటాం, లోపకు ఒకలాగా ఉంటాం అనమాట. నేను ఎప్పుడు మీతో ఒక మాట చెబుతాను. ఈ మాట కూడా విమర్శించారు నన్ను. ఏ మాట కూడా విమర్శించారు. ఏంటో చెప్పనా? లోపల 100 పెట్టుకుంటారు, పైకి వందనాలు అక్క, వందనాలు తమ్ముడు అంటారని చెప్తా. నేను క్యాజువల్గా చెప్తా. ఇది కూడా తప్పు పెట్టారు. నాకు అర్థం కావట్లేదు. అసలు ఏమన్నా వీళ్ళకి బుర్ర పొద్దు ఉంటుందా నాకు అర్థం కావట్లా. వాక్యం చెప్పేటప్పుడు పాస్టర్గా నేను ఒకవేళ వాక్యం చెబుతూ అబద్ధం ఆడొద్దని చెప్పి అబద్ధాలు ఆడాను అనుకో, దొంగిలిద్దని చెప్పి దొంగిలించాను అనుకో, మోసం చేయొద్దని చెప్పి మోసం చేశాను అనుకో, వ్యభిచరించని వ్యభిచరించాను అనుకో, మద్యం తాగొద్దని చెప్పి మద్యం తాగాను అనుకో, అప్పుడు మీరు తప్పు పట్టాలి. లోపల 100 పెట్టుకొని బయటికి వందనాలు తమ్ముడు అంటే అది కపటం అయిద్దని మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా అంతే. అంతకు మించి ఏం లేదు. లోపలకు 100 పెట్టుకొని బయటికి వందనాలు చెల్లి అని చెప్పేవాళ్ళు లేరా? ఉంటారు. బైబిల్లో దేవుడే చెప్పాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసుక్రీస్తు నోటను ఏ కపటము లేదని పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకుంటాం కదా. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. లోపలికి ఎలా ఉంటామో బయటికి ఎలా ఉండాలి క్రైస్తవుడు ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో.
పక్కనే కూర్చుంటాం, కానీ కపటం అంతా నింపుకొని మనం పాటలు పాడినా దేవుడు స్వీకరించడు. ఈ గొర్రెల కాపరులకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధమును గురించి వార్త తెలియపరచడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, గొర్రెల కాపరులు అమాయకులు. గొర్రెల కాపరులు ఏ విధముగా కూడా తన హృదయములో కపటము లేనటువంటి వారు ప్రేమ దేవుని వల్ల. అందుకే సర్వలోకాలను ఏలికగా ఏలబోవు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క జనన వార్త వారికే మొదట తెలియపరచబడింది. వారు కపటము లేనటువంటి వ్యక్తులు, వారు అమాయకులు. రెండవది మనం చూస్తే గొర్రెల కాపరులు అజ్ఞానులు. గొర్రెల కాపులు అజ్ఞానులు. ఎందుకు వారు అజ్ఞానులని మీకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ వాక్యం చదువుకున్నాం కదా, జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంట? ఎవరిని? లోకములో వెర్రి వారిని ఎన్నుకుంటాడని చెప్పాడు కదా. ఇదిగో ఈ గొర్రెల కాపురులు జ్ఞానము లేనటువంటి వ్యక్తులు ప్రియులారా. లోకానికి వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. గొర్రెలను తోలుకొని వెళ్ళిపోయారంటే పొద్దున పూట వెళ్ళిపోయారంటే ఇక సాయంత్రం ఎప్పుడో వస్తారు ఇంటికి. ఇక లోకం అంతా అరణ్యమే వాళ్ళకి. ఇక అరణ్యమే, కొండలే, లోయలే, గుట్టలే వాళ్ళకి ఏంటంటే ప్రియులారా, ఇక అదే లోకం ఇక వాళ్ళకి. కాబట్టి గొర్రెల కాపరులకే క్రీస్తు జనన వార్త తెలియపరచుటకు కారణాల్లో మరో కారణం ఏంటంటే, వాళ్ళు అజ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారు. కాబట్టి జ్ఞానులను సిగ్గుపరచాలని చెప్పేసి దేవుడు అజ్ఞానులకే ఆ వార్తను తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని చూస్తే, గొర్రెల కాపరులు వాస్తవం చెప్పాలంటే వారు అనాగరికులు. ఏ నాగరికత వారికి తెలీదు. వారి గొర్రెలే వారికి లోకం. ఇక అదే చెప్తున్నా పదే వారి గొర్రెలే వాళ్ళకి ఇక లోకం. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, గొర్రెల కాపరుల చేతుల్లో ఏ ఆయుధాలు ఉండవు కదా. ఏ ఆయుధాలు ఉంటాయి వాళ్ళ చేతుల్లో? చెప్పండి ముగిస్తా. గొర్రెల కాపరులు ఏ ఆయుధాలు ఉంటాయి? కత్తులు, కటార్లు, బాంబులు కదా. ఏముంటాయి? మిషన్ గన్నులు ఏముండవు. వాళ్ళ చేతిలో ఒక కొంకె కర్ర ఉండిద్ది కదా. యేసుక్రీస్తు బొమ్మ చూసినప్పుడు గొర్రెని సంకలో పెట్టి ఒక కొంకె కర్ర చేతిలో పెడతారు. ఊరకట్ట పెట్టారులే, నేను గొర్రెలకు మంచి కాపరిని అనే వాక్యం తీసుకొని అలా పెట్టారు అనుకోండి. కాబట్టి వాళ్ళ చేతిలో ఏ ఆయుధాలు ఉండవు. వాళ్ళ చేతిలో ఉండేదల్లా ఒక కొంకె కర్ర ఒక్కటి మాత్రమే ఉండిద్ది. అదెందుకు చెప్పండి? ఆలోచించాలి మీరు కూడా. అదెందుకు? ఏదన్నా ఆ గొర్రె పిల్లలకి ఆహారం, ఆకులు, అలమలు వాటిని కర్రతో లాగేసి, కొమ్మలు లాగేసి ఆ కొమ్మలు వాటికి పెడతా ఉంటారనమాట. అందుకే అది వాడేది. దుడ్డు కర్ర అన్నాడు దాన్ని. ఏమన్నాడు? దుడ్డు కర్ర. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించింది అంటాడు దావీదు గారు మంచి గొర్రెల కాపరి కదా. కాబట్టి ప్రియులారా చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్తను ఆ గొర్రెల కాపరులకే తెలియచేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు, నిజంగా వాళ్ళ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, గొర్రెల కాపరులు అమాయకులుగా, గొర్రెల కాపులు అజ్ఞానులుగా, గొర్రెల కాపరులు అనాగరికులుగా. ఏమండి, గొర్రెల కాపరులు తెగువ కలిగిన వారు కూడా. నిజం చెప్పాలంటే ఇది కూడా ఆలోచించాలి. గొర్రెల కాపరులకు ఏముంటుంది? చెప్పండి త్వరగా చెప్పండి. గొర్రెల కాపరికి ఏముంటుంది? తెగువ ఉంటుంది. అవసరమైతే తన గొర్రె పిల్లని ఏ సింహమో, ఏ పులో, లేకపోతే ఏ ఎలుగుబంట వచ్చేసి వాటిని నోట ఖర్చుకొని తీసుకెళ్ళిపోదన్న ఆలోచన కలిగిందనుకో, అవసరమైతే ఆ గొర్రె పిల్లను కాపాడుకోవడం కోసం ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టినా సరే, అయ్యో అది సింహమే, అది పులే, అది నన్ను పట్టుకొని చంపేస్తుందే, గొర్రె పిల్ల పోతే పోయింది కదా, నా ప్రాణం నేను దక్కించుకుందాం అనుకోడు. ఆ గొర్రెల కాపరిలో తన గొర్రెను కాపాడుకున్నట్టుకు అవసరమైతే తన ప్రాణాన్నైనా పెట్టగలిగే ఏముంది ఆయన దగ్గర? ధైర్యం ఉంటుంది. గొర్రెను కాపాడుకోవడం వల్ల. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. అంటే ఆ గొర్రెల పట్ల ఆ మంద కాపరి బాధ్యత అంటారు దాన్ని. ఎక్కడ ఈ సింహం వచ్చి, పులి వచ్చి, లేకపోతే ఎలుగుబంటి వచ్చి నా గొర్రె పిల్లల్ని తీసుకొని పోద్దామని చెప్పేసి ఆ మంద మీద, ఆ గొర్రెల మీద ఆ కాపరికి ఉన్నటువంటి బాధ్యత అలా ఉంది. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్త వీరికి తెలియజేయడం వెనకాల ఉన్న ఉద్దేశాల్లో మరొకటి, గొర్రెల కాపరులు తెగువ కలిగిన వారు. దావీదు సందర్భం మీకు తెలుసు కదా. ఒకప్పుడు ఏమొచ్చింది? అడవిలో నుంచి ఎలుగుబంటి వచ్చింది, గొర్రెపిల్లను పట్టుకొని పోతుంది. వెంటనే వెలుగుబంటి నోట్లోంచి గొర్రెపిల్లలు ఇడిపించుకున్నాడంట. ఒకరోజు సింహం వచ్చింది, గొర్రెపిల్లను పట్టుకొని పోతుంది. ఆ సింహం నోట్లో నుంచి గొర్రెపిల్లను రక్షించుకున్నాడంట. అందుకనే దేవుడు అనుకున్నాడు, నా ప్రజలైన వారిని రక్షించడానికి ఎవరు ఉపయోగపడతారా, ఎవరు అర్హులా అని ఆలోచన చేసినప్పుడు దావీదుని దేవుడు కనుగొన్నాడంట. ఎందుకు? అరే, ఒక గొర్రె పిల్ల విషయంలోనే
ఇంత బాధ్యత కలిగి తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టి తన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఒక గొర్రె పిల్లను కాపాడుకున్నాడంటే, అబ్బా నా ప్రజలైన ఇశ్రాయేలుని ఇదిగో ఇతని చేతిలో పెడితే నా ప్రజల్ని ఎంత బాగా కాపాడుతాడో, నా ప్రజల్ని ఎంత బాగా వారి యోగక్షేమాలు కోరుకుంటాడో, ఎంత మంచి పరిపాలన అందిస్తాడో అని దేవుడు ఇదిగో గొర్రెల కాపరి అయినటువంటి దావీదుని ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్ల ఇంకా వీళ్ళ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, గొర్రెల కాపరులు అన్ని పరిస్థితులకు అలవాటు పడి ఉంటారనమాట. అన్ని పరిస్థితులకు అలవాటు పడి ఉంటాం అంటే అర్థం ఏంటి? అన్ని పరిస్థితుల కంటే ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఈ 3 కాలాలకు ప్రియులరా అన్ని పరిస్థితులు వాళ్ళు తట్టుకోగలరు. మనం కొద్ది చలి పుట్టిందంటే ఇంట్లోంచి బయటికి రాలేం, కానీ వాళ్ళు చలిలో కూడా గొర్రెలను కాచుకుంటారు చూడండి. మన కొద్దిగా ఎండ వచ్చిందంటే ప్రార్థనకు మానేస్తాం, వాళ్ళు ఎండలో కూడా ఎండిపోతున్న మాడిపోయి మసిగొబ్బులుగా తయారవుతున్న గొర్రెలను కాసుకుంటూనే ఉంటారు. ఎంత వర్షం పడితే చినుగు పడింది అనుకోండి, బయటికి పెళపెళా అంటే చాలు, కాళ్ళు అడుగు పెట్టాం అనుకో బయటకు ప్రార్థనకి వెళ్దామని, ఉరుము మెరిసింది అనుకో ఇక అంతే ఇంకేం వెళ్తామని అని ఇంటికి వెళ్తాం. వాళ్ళు అలా కాదు. తన గొర్రెలను కాపాడుకునే విషయంలో అది వానాకాలమైనా, అది ఎండాకాలమైనా, అది చలికాలమైనా, ఏ కాలమైనా సరే గొర్రెల విషయంలో మాత్రం అవసరమైతే వాళ్ళు ఎంతగైనా సరే ప్రయాసపడతారు. అది నిజమైన కాపరికి ఉండాల్సిన లక్షణం. అర్థమవుతుంది కదా? ముగించుకుందాం. ఇంకా మా టీ రెడీ చేయండి పోండి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, చివరిగా గొర్రెల కాపర్లు తాము విన్న వాటిని కన్న వాటిని ఏం చేశారంట? ప్రభువును గురించి ప్రచురము చేశారు. ఎంత మంచి గుణాలు ఉన్నాయో చూడండి వీళ్ళల్లో, ఎంత సున్నితమైనటువంటి మనసు కూడా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి గొర్రెల కాపరులకి యేసుక్రీస్తు జనన వార్తను దేవుడు తెలియపరచడం వెనకాల ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం కాదు కాబట్టి, నా సమయం అయిపోయింది కాబట్టి ప్రియులారా, ఎంతటితో ఈ క్లుప్త వివరణ నేను ముగిస్తున్నాను. కాబట్టి గొర్రెల కాపరులకే క్రీస్తు జనన వార్త ఎందుకు తెలియపరచబడిందంటే, ఒకటి జ్ఞాపకం చేసుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. గొర్రెల కాపరులు అమాయకులు, గొర్రెల కాపరులు అజ్ఞానులు, గొర్రెల కాపరులు అనాగరికులు, గొర్రెల కాపరులు ఏ ఆయుధాలు కూడా ఉపయోగించేటటువంటి వారు కాదు. గొర్రెల కాపరులు తెగువ కలిగిన వారుగా కూడా ఉన్నారు. ఇంకా గొర్రెల కాపరులు అన్ని పరిస్థితులకు వారు అలవాటు పడిన వారుగా ఉన్నారు. ఇక గొర్రెల కాపరులు చేసిన పని ఏంటంటే, క్రీస్తు జనన వార్తను అనేకులకు తెలియపరిచారు. విన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారంట. కాబట్టి గొర్రెల కాపురులైన వీరు, అజ్ఞానులైన వీరు, ఏ జ్ఞానము లేని విద్యా విహీనులైన వీళ్ళు యేసుక్రీస్తు జనన వార్తను ప్రకటించినప్పుడు, ఈరోజు క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకుంటున్నాం. మనం ఏం చేయాలి? ప్రతిరోజు మనం యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాలి. వాళ్ళు జనన వార్తనే ప్రకటించారు. మనం ఏ వార్తను ప్రకటించాలి? ఏ వార్తను ప్రకటించాలి? క్రీస్తు 2వ రాకడను గురించి మనం ప్రకటన చేయాలి. ఓకేనా? దేవుడి కొద్ది క్లుప్త వివరణ మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ఈరోజు టీ తీసుకొచ్చింది ఎవరమ్మా? సుశీలాగా. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి ఉదయకాల సమయంలో మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలు, మా సంఘ బిడ్డలు ప్రభా, అయ్యా పసిపిల్లలు, బాలబాలికలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు తండ్రి, ఇదిగో ఇంతమందిగా ప్రభా నీ పాద సన్నిధిలో ఎవ్వరు కూడా తప్పిపోకుండా నాయన ప్రతిరోజు కూడా ప్రభా నీ పాద సన్నిధిలోకి చేరుకొని నీకు ప్రార్థన చేసుకొని, నేను కూర్చిన పాటలు పాడుకొని, నీ విలువైనటువంటి జ్ఞానవాక్కులను ప్రభా నీ బిడ్డలు వింటూ బలపడుతూ ఉండగా నాయన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకున్నాం. అయ్యా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వార్తను ఇదిగో అయ్యా బలహీనులైన, వెర్రివారినైనా, జ్ఞానం లేని వారైనా, అనాగరికులైన, అజ్ఞానులైనటువంటి ఆ బలహీనులైన, విద్యా విహీనులైనటువంటి ఆ గొర్రెల కాపరులకే మొదటిగా నా తండ్రి ఆ వార్తను తెలియపరిచారు. నిజంగా గొర్రెల కాపరులు చరిత్రలో చాలా అదృష్టవంతులుగా మేము చూస్తున్నాం ప్రభా. నిజంగా మేము కూడా నాయన ఒకానొక సమయంలో అజ్ఞానులుగా ఉన్నటువంటి మమ్మలను ప్రభా మీరు కూడా ఎన్నుకున్నారు ప్రభా, ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మేము కూడా యేసుక్రీస్తు జనన వార్తను తెలుసుకున్న గొల్లలు ఎలాగైతే కాపరులు క్రీస్తుని జనన వార్తను తెలియజేశారో, మేము కూడా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మేము ఆయన శిలువ, మరణ, పునరుద్ధానమును, 2వ రాకడకు వచ్చిన స్వార్థ అనేకులకు తెలియపరిచే కృపద ఇచ్చేయండి. మా సంఘాన్ని, సహవాసాన్ని ప్రేమించిన ఆయన ఈరోజు టీ స్నాక్స్ తీసుకొచ్చినటువంటి నీ పిల్లల కుటుంబాన్ని బట్టి
నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. సుశీలను బట్టి, తన భర్త బిడ్డలను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. నీ నామం పేరట ఎంత ఖర్చు పెట్టాను అంత రెట్టింపు ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు మీ బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇంకా అనేక మంది సంఘ బిడ్డలందరూ కూడా ప్రేరేపించబడి ప్రతి ఉదయకాల సమయంలో అయ్యా వారి చేతుల కష్టార్జితాన్ని వెచ్చించి మా కొరకు లోకరక్షకుడు పుట్టాడనే సంతోషంతో, ఆనందంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తూ ఉండగా ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. టీ తీసుకోండి అమ్మా, అందరు టీ తీసుకోండి.